నా పేరు తాళ్ళ అజయ్, రీసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. ఇటీవలే వర్గీకరణ చట్టరూపం దాల్చింది. దీన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా వర్గీకరణ చట్టం తీసుకురావడం అనేది చాలా సంతోషకరదాయకం. మాదిగలుగా అందరూ కూడా దీన్ని ఆహ్వానిస్తుంది. టోటల్ సమాజం కూడా దీన్ని ఆహ్వానించేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కృషి చేసినటువంటి 30 సంవత్సరాలుగా దీని వెనుక పోరాటం ఉండి మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, మందకృష్ణ మాదిగ గారు పెద్ద ఎత్తున దీన్ని భుజాల మీద వేసుకొని ఆయన పోరాటం చేసినందుకు ప్రత్యేకంగా ఆయనకు మాదిగల తరపు నుండి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రభుత్వంలో ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, మల్లు బట్టి విక్రమార్క గారు కావచ్చు, వారు ప్రభుత్వ పెద్దలుగా ఎస్సీ వర్గాల నుండి ఉండి మరి ఒక వర్గీకరణ చేసినందుకు మేము ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఇప్పటికి కూడా కొంత మాలలకు ఎక్కువ పోయింది, మాదిగలకు తక్కువ వచ్చింది అనేది వినిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే మొదటి నుండి ఉన్నటువంటి అది ఆరోపణ జనాభా దామాషా ప్రకారము తీసుకురావాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేస్తున్నారు. పిడమర్తి రవి గారు 12% రిజర్వేషన్ కావాలని కూడా పోరాటం చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా చూసుకుంటే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మరి జనాభా దామాషా ప్రకారం తీసుకోవాలా, లేకుంటే సామాజిక వెనుకబాటు ఆధారంగా తీసుకోవాలా, లేకుంటే ఇలాంటి ఉద్యోగ రంగాల్లో మిగతా కులాలను ఎట్లా కంపోజ్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ షమీం అఖ్తర్ గారి కమిటీ మరియు న్యాయం విధంగా ఎలాంటి చిక్కులు భవిష్యత్తులో రావద్దని చెప్పేసి మరి ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకున్నదా అని చెప్పేసి ఒక విధంగా అనిపిస్తున్నది. అదైనా కూడా మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల పోరాటము, ఆయన యొక్క అనుభవము, ఆ యొక్క ఉద్యమాలు, జరిగినటువంటి మిగతా ప్రభుత్వాలు ఇంతకుముందు జరిగినటువంటి కుట్రల ఫలితంగా ఏదైతే మాదిగలకు అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని ప్రభుత్వం ముందు పెట్టే ఒక ఆలోచన చేయడం జరిగింది. మరి ఆలోచనను మేము కన్సిడర్ చేస్తారేమో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కన్సిడర్ చేస్తుందేమో అని చెప్పేసి అనుకున్నాం. కానీ మరి దాన్ని ఏమాత్రము కన్సిడర్ చేయకుండా చేయడం అనేది ఒక విధంగా కొంత అసంతృప్తి ఉన్నా కూడా వర్గీకరణ అయినందుకు మాత్రం మేము స్వాగతిస్తున్నాం. ప్రధానంగా రెండోసారి మళ్ళీ కమిషన్ గడువు పెంచినప్పుడు మరికొన్ని ఫిర్యాదులే కానీ కొన్ని అపోహలు దానికి సంబంధించి వెళ్తే వాటిని పరిశీలించలేదు, మొదటి క్యాబినెట్ తీర్మానాన్ని అప్రూవ్ చేసారు అనేది ఉంది. ఎట్లా చూస్తారు? అదే ఇప్పుడు పరిశీలించలేదు అనే దగ్గరనే మేము దానికి అసంతృప్తికి గురవుతున్నాం. అంటే మాదిగలక జనాభాకు ఎక్కువ ఉన్న జనాభాకు మరి తక్కువగా ఇవ్వడం అనేది, అంటే ఇన్ని సంవత్సరాల పోరాటం నష్టపోయిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఒక అడుగు ముందుకేసి ఇంకా ఎక్కువ పెద్ద స్థాయిలో రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉన్నది. కానీ దీన్ని ఇంకా తగ్గించే, అంటే ఉన్న దాన్ని ఉన్నట్టుగా చేయడం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతిగా మేము అదే కొద్దిగా అసంతృప్తి ఉంది ఎస్సీ వర్గీకరణలో ఉంది అని చెప్తే మాదిగలకు ఇప్పుడు అంత పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకునే పరిస్థితి మాదిగలకు లేదు. అయిందంటే అయ్యింది. 30 సంవత్సరాలుగా ఈరోజు పోరాడినటువంటి ఫలితం దక్కిందని చెప్పేసి అందరూ ఒక విధంగా సంతోషదాయకంగా ఉన్నారు. కానీ అత్యధికంగా లాభం జరిగిందనేది మాత్రము ఎక్కువ చెప్పుకోవడానికైతే, అంటే వర్గీకరణ ఉద్యమకారులకు ఏదైతే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరిగిందో వాళ్ళంతా కూడా జనాభా దామాషా ప్రకారం రావాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. కానీ న్యాయపరమైన చిక్కులు లేకుండా చేయాలి కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా మరి ముందుకెళ్ళిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ప్రధానంగా ఇటీవలే గ్రూప్ 2 కానీ భర్తీ ఆల్రెడీ వర్గీకరణ కాకుండా కొన్ని ఉద్యోగాలు భర్తీ అయిపోయాయి. అవును, వాటిలో ఎస్సీ వర్గీకరణ లేదు. దీనివల్ల నష్టపోయారు కదా? చాలా నష్టపోయినాం, పెద్ద ఎత్తున నష్టపోయినాం. ఆల్రెడీ ఫలితాలు రాకుండా ఉన్నటువంటి డిఎస్సి ఒక లాంటి ఉద్యోగ నియామకాల్లోనే పెద్ద ఎత్తున ఉద్యోగాలు మాదిగలకు రావాల్సింది ఉండే, దక్కాల్సింది ఉండే. సో మాదిగ ఉపకులాలు మొత్తం కూడా ఆ వర్గీకరణ చట్టం వచ్చిన తర్వాత మాకు వస్తుంది అని చెప్పేసి బిల్లు ఆమోదం పొంది తర్వాత మాకు ఇంకా సమయం ఉంది కదా, అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఫలితాలు అతిపెద్ద డిస్టిక్ స్థాయిలో డిస్టిక్ మొత్తము అధికారంలో ఉండే అధికారులు పెద్ద ఎత్తున మరియు ఎన్నడూ రానంత పెద్ద ఎత్తున మనకి ఇక్కడ ఉద్యోగాలు వచ్చినటువంటి సందర్భం గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. ఇలాంటి సందర్భంలో మాదిగలకు మంచి అవకాశం వస్తుంది. త్వరగా చట్టం చేసి ఫలితాలు ప్రకటించినటువంటి ఈ ఉద్యోగ నియామకాల్లో ఇస్తారని చెప్పేసి మేమందరం కూడా ఆశగా ఎదురు చూసాము. కానీ అతిపెద్ద ఇటు రిజర్వేషన్ శాతాన్ని జనాభా ప్రకారం కావాల్సినట్టుగా పెంచలేదు. మరియు గ్రూప్ 1 గ్రూప్ 2 ఫలితాల్లో కూడా నిరాశ మిగిల్చి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించడం, చట్టం రూపంలో ముగించడం జరిగింది. కాబట్టి ఇది తీవ్రమైన అసంతృప్తిగా మేము తెలియపరుస్తున్నాం. ఈ సందర్భం సంబరాలు చేసుకున్నటువంటి సందర్భం
ఇట్లాంటివన్నీ తలుచుకుంటే సంబరాలకు చాలా దూరంగా ఉండాల్సి వస్తుంది. అందుకే మాదిగ సమాజం నుండి ఎక్కువగా సంబరం అనేది ఎక్కువగా అంటే వర్గీకరణ దశాబ్దాల పోరాటం ఫలితంగా వచ్చినటువంటి వర్గీకరణను స్వాగతిస్తూనే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునే ఒక ఆనందదాయకం అనేది లేదు అని అనిపిస్తున్నది. ఎందుకనంటే ఒకవైపు 10 సంవత్సరాలు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల పోస్టులన్నీ కూడా ఇప్పుడు లాస్ట్‌కి ఒకటే లెక్కలో వెళ్ళిపోయినాయి అన్నట్టు. వాటిలలో ఒకవేళ అవకాశం ఉండి అమలు చేసే అవకాశం ఉన్నా కూడా అమలు చేయించుకోలేకపోయినాం అనే ఒక బాధ, మరియు జనాభా దామాషా ప్రకారము మాకు ఇవ్వలేదు, జరగలేదు అనేటి ఒక బాధ ఇంటర్నల్‌గా ఉన్నదేమో అని చెప్పేసి కూడా అనిపిస్తుంది మాదిగల్లో. కాకపోతే ఎంతకైనా 3 దశాబ్దాల పోరాటం ఏదో రకంగా నెరవేరింది. మరియు రాబోయే నోటిఫికేషన్‌లో వర్గీకరణ అమలవుతుందని చెప్పేసి ఒక ఆశాభావంతో ఉన్నారు అందరూ. ప్రధానంగా రాబోయే కాలంలో ఇప్పుడైతే జనాభా దాచిపడ్డం రాలేదు. దాన్ని మళ్ళా ఆ భర్తీని పూర్తి చేసే అవకాశం ఉందా? ముఖ్యంగా ఎస్సీలకు 20% జనాభా దామాషా ప్రకారము రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ విధంగా పెంచి అన్ని వర్గాలకు తమ తమ జనాభా ప్రకారము రిజర్వేషన్ శాతాన్ని ఇప్పుడు ఏదైతే బీసీలకు ఎట్లయితే పెంచిల్లో తమిళనాడులో 69% ఎట్లయితే రిజర్వేషన్ అమలు జరుగుతుందో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా జనాభాకు అనుకూలంగా రిజర్వేషన్ శాతాన్ని ఎస్సీలకు పెంచి మరి 12%, 14% మాదిగలు ఎంత మాట ఉన్నారో వాళ్ళకి అంత శాతాన్ని కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.